ఒకటే క్వశ్చన్ మీరు నిన్న అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది అన్నమాట. దాని గురించి మీ మీద కేసు కూడా నమోదైంది, సో దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే. ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ముంగట్నే కొంచెం లాఠీ చార్జ్ అయింది. అది నాకు తెలియదు, అది నేను చూడలే, నాకు తెలియదు. ఇప్పుడు దొంగవలో దొరవలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా, అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో అయితే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకోవు కదా. నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు. ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. అంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేపిస్తాను. మీరు రోడ్ షో చేయడం కూడా చాలా మందికి ఇబ్బంది కలిగిందన్న, దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు. మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? ఇప్పుడు మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు చెప్పు. నేను అందుకే మెల్లైన స్పీడ్ పోలే. నేను వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజీ మమ్మల్ని సాటికెళ్ళి తీసుకోవేరు. సాటికెళ్ళి పోడు పద్ధతి కాదు. దొంగతనం చేయలే. దొరలెక్కలకు గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చిర్రు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా సాటికెళ్ళి పోవాలా? చెప్పారు మీరే. సాటికెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన. అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్ గా ఉంటా, అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్ గా అంటే వాళ్ళ ఒపీనియన్. కంటెస్టెంట్స్ మీతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ వెహికల్స్ కూడా చాలా మంది కార్స్ నాకేం తెలుసు. దానిపైన మీరు ఏమంటారు? అంటే మేమే నెగటివ్ టాక్ వస్తుంది. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసిరో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పాను వాళ్ళని? లేదు కదా. సో మీ ఫ్యాన్స్ అటాక్ చేశారని టాక్ నడుస్తుంది అన్న. మీ ఫ్యాన్స్ కావాలని అటాక్ చేశారని టాక్ నడుస్తుంది. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిర్రు, మీరందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు. బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రోజుదామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది చేస్తా. బరాబర్ మీకు చూపిస్తా. నేను సాటుకి ఇయ్యాలా? చెప్పు మళ్ళీ. మిమ్మల్ని లోపల తోసుకొని పోయాడు కదా, కొట్టేదానికి వచ్చాడు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? కొంచెం బాధ ఉంది. అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటది. ఎందుకంటే ఇట్లా నూకుంటా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబు అట్లా నూకుంటాం. నేను బాధపడ్డా. నేను చాలా బాధపడ్డా. ఎందుకు ఇట్లా నూకుంటా వెండు నేను శివజాన్నకి ఇట్లా మీరు చూసి నాకేం తెలియదు. ఇక దాని గురించి నాకేం. నాగార్జున గారు కూడా దాన్ని హైలైట్ చేయలేదు కదా, సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేశారు కదా. అంటే కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినా ఒకటి కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు నిజంగా. అంటే బయట చూస్తేనే తెలుసు. ఇంతవరకు నేను ఏం చూడలేదు. ఏడొస్తుంది కాక కన్ఫ్యూషన్ రూమ్ అంటే అలాగ ఉంటుంది. అది ఏడొస్తుంది.